హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనందరం మర్చిపోయిన పాతకాలం స్వీట్ రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే సగ్గుబియ్యం బెల్లంతో తయారు చేసుకునే హల్వా. చాలామందికి తెలియదండి, ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. బెల్లం సగ్గుబియ్యం వాడాం కాబట్టి చాలా హెల్దీ కూడా. మరి ఇలాంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 2-3 గంటలు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం మీరు చిన్నవైనా తీసుకోవచ్చు, పెద్దవైనా తీసుకోవచ్చు. ఇందులో నిండుగా నీళ్లు పోసి ఒకసారి కలిపి అప్పుడు నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అన్నీ నానుతాయన్నమాట. ఇక్కడ నేను 3 గంటల పైన నానబెట్టాను. బాగా నానుతాయి కదా. నానిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్నప్పుడు అందులో ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లాన్ని తీసుకొని ఒక బాండీలో పోసుకోవాలి. అందులో 1/2 కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే బెల్లం తొందరగా కరుగుతుందనమాట. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా సింగిల్ థ్రెడ్ తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని ఈ పాకంలో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలిపితే సరిపోతుంది. ఇది మొత్తం దగ్గర పడాలన్నమాట. మీకు మంచి కలర్ఫుల్గా కనపడాలి అనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఎల్లో ఫుడ్ కలర్ వేయకపోయినా పర్వాలేదు. ఇలా ఫుడ్ కలర్ వేసి ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి. అందులో మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఒక 10 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తే మరింత బాగుంటుంది ఈ హల్వా. ఇప్పుడు అందులో మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా కొంచెం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని హల్వాలో వేసుకోవాలి. హల్వాలో వేసిన తర్వాత ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంత రుచికరమైన మనం మర్చిపోయిన మన ట్రెడిషనల్ రెసిపీ సగ్గుబియ్యం బెల్లం హల్వా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.